విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి 25 ఏళ్ల గర్భిణి మాబున్ని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 6 నెలల గర్భంతో ఉన్న మాబున్నిని బంధువులు వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ వైద్యం వికటించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిని నిర్వహిస్తున్న శ్యామ్ అనే కాంపౌండర్ అర్హత లేకుండానే వైద్యం చేశారని, ఇంజెక్షన్ వేసి గర్భంలోని పిండాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతోనే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. మాబున్ని మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ అందుబాటులో లేకుండా కాంపౌండర్ వైద్యం చేయడంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి నిర్వహిస్తూ వైద్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంపౌండర్ శ్యామ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి 25 ఏళ్ల గర్భిణి మాబున్ని అనే యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగు అందిస్తారు. నాగు, చూసుకున్నట్లయితే మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో అయితే వైద్య వికటించేది ఓ మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అదే మురారిపల్లి గ్రామానికి చెందిన 28 ఏళ్ల షేక్ ఏదైతే మహబూబ్నికి ఇప్పటికే 2 కుమార్తెలు ఉన్నారు. అయితే మరోసారి గర్భం దాల్చడంతో ఆమె ఎర్రగొండపాలెంలోనే డాక్టర్స్ ప్రజా వైద్యశాల అనే ప్రైవేట్ హాస్పిటల్ అయితే వైద్యం కోసం వెళ్లారు. అయితే ఆ గర్భాన్ని అయితే తొలగించాలని మహబూబ్ని ఆమె బంధువులు ఆసుపత్రి సిబ్బందిని అయితే కోరినట్లు సమాచారం. అయితే తన అర్హత లేని కాంపౌండర్ అయితే వైద్యం చేయడం వల్లే మహబూబ్ని మృతి చెందిందని ఆమె కుటుంబాన్ని అయితే సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే చికిత్స సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఆమెను అదే కాపాడడానికైతే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఏదైతే కుటుంబ సభ్యులు ఓపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మహబూబ్ని మృతితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఏదైతే కుటుంబ సభ్యులు బంధువులు మృతదేహాన్ని అయితే ఆసుపత్రి వద్దకి తీసుకొచ్చి ఆందోళన దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వైద్యం చేసిన వ్యక్తికి అసలు అర్హత ఉన్నాయా లేదా వైద్యుడి పరిరక్షణలో లోనే చికిత్స జరిగిందా అనే అంశాలపై అయితే ఏదైతే కుటుంబ సభ్యులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఈ ఘటనపై అయితే ఆసుపత్రి నిర్వాహకుడు శ్యామ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆసుపత్రిలో జరిగిన వైద్యంపై అయితే కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే మహబూబ్ని మృతికి అసలు కారణం ఏంటి, చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందా, అర్హత లేని వ్యక్తి వైద్యం చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కుటుంబ సభ్యులు ఆరోపణలు నిజమేనని తేలితే బాధితులపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే ఎర్రగొండపాలెంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పోలీసులు దర్యాప్తు వైద్య అధికారులు అయితే విచారణ తర్వాతనే మహబూబ్ని మృతికి అసలు కారణం ఏమిటనేది స్పష్టమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. భవాని, దీనికి సంబంధించి వైద్యులు ఏమంటున్నారు? నాగు, రైట్, థ్యాంక్ యూ నాగు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.